చేయడం ఏంటి, ఒక చేత్తో మళ్ళీ ఇంకో చేత్తో తీసుకోవడం ఏమిటి? ఏదైనా ప్లాంట్కు సహాయం చేస్తున్నాము, మేము డబ్బులు ఇస్తున్నాము 11,000 కోట్ల రూపాయలని పెద్ద పెద్ద పండగలు చేసుకొని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చేసుకొని ఇచ్చారే, కనీసం ఆ ప్లాంట్ రా మెటీరియల్ గా డబ్బు వాడారా? కనీసం ఆ ప్లాంట్ ఎక్స్పాన్షన్ గా డబ్బు వాడారా? కనీసం ఆ ప్లాంట్ 6 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదా ఎంప్లాయీస్ కి? కనీసం ఆ జీతాలు ఇవ్వడానికైనా వాడారా? దేనికి వాడారా డబ్బు? దేనికి వాడలేదు. ఒక చేత్తో ఇచ్చారు, ఇంకో చేత్తో తీసుకున్నారు. కేవలం అర్ధగంట మాత్రమే ఉందంట విశాఖ స్టీల్ అకౌంట్ లో ఆ డబ్బు. మరి పాలిటిక్స్ కాకపోతే ఏమనాలి దీన్ని? అతి తెలివి కాకపోతే ఏమిటిది? ఇంకో 3,000 కోట్లు బ్యాలెన్స్ ఉంది, దానికి కూడా కండిషన్ పెట్టారట. 11,000 కోట్ల రూపాయలలో 8,000 కోట్లు ఇచ్చేసాము, బ్యాలెన్స్ ఉన్నది 3,000 కోట్ల రూపాయలు. ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా మీరు ఎంప్లాయీస్ను తగ్గించకపోతే ఈ 3,000 కోట్ల రూపాయలు ఇవ్వము అన్న కండిషన్ పెట్టారట. కాబట్టి 2,000 మందిని ఆల్రెడీ తొలగించేశారు, ఇంకో 3,000 మందిని కూడా తొలగించాలి అన్న కండిషన్ ఉంది అని ఆ జేఏసీ వాళ్లకు చెప్పేశారు. అంటే ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా రావాలి అంటే ఈ 5,000 మందికి ఉద్యోగాలు ఊడాలి. ఏమిటండి ఇది? అన్యాయం కాదా? అమానుషం కాదా? అసలు ఎవరండి ఈ ఉద్యోగస్తులు? ఆ విశాఖ స్టీల్ కోసం భూములు ఇచ్చిన వాళ్ళు, ఆ విశాఖ స్టీల్ ఈరోజు ఉంది అంటే వీళ్ళు త్యాగాలు చేస్తే ఆ భూములు ఇచ్చిన వాళ్ళే ఉద్యోగస్తులుగా ఉన్నారు. ఇప్పుడేమో 45 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ మెడికల్ టెస్ట్ చేయించుకోమంటున్నారట. అంటే తీసేయడానికి మళ్ళీ అదొక బహానా, ఏదో ఒక రకంగా ఏదో ఒక కారణం చూపి వాళ్ళని తీసేయాలి. కాబట్టి ఇప్పుడు మెడికల్ టెస్ట్ అన్న ఇంకో కొత్త ప్రొసీజర్ ఒకటి స్టార్ట్ చేశారట. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళల్లో భూములు ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏ 12,000 రూపాయలకో లేకపోతే ఇంకా తక్కువకు తీసుకున్నారేమో. ఈ రోజు ఒక్కొక్క ఎకరం అది కనీసం 12 కోట్లు చేస్తుంది. మరి అలాంటప్పుడు కనీసం వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలన్నా భరోసా లేకపోతే ఒక కారణమైనా చెప్పకుండా మీరు తీసేస్తే ఇది అమానుషమని ఏ పాలకులకి అనిపించటం లేదా? 2,000 మంది రోడ్డున పడ్డారు అంటే 2,000 మందికి కుటుంబాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు. అక్కడ వాళ్ళు నిన్న మాట్లాడే మాటలైతే మోడీ గారికి భార్యా పిల్లలు లేరు కదా, మరి మా భార్యా పిల్లలకు ఎన్ని కష్టాలు పడుతున్నారో మోడీ గారికి అర్థమవుతున్నట్టు లేదు మేడం అని చెప్తున్నారు. నిజమేనా? పాలకులకి అసలు నిజంగా అర్థం కావటం లేదా? వాళ్ళ బాధ చూస్తే నిజంగానే అసలు ఇంత చలనం లేకుండా ఎలా ఉన్నారు పాలకులు అనిపించింది నాకు. ఇప్పటికీ కూడా విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణ చేయాలన్న ఉద్దేశం బీజేపీకి ఉంది అని తెలిసి కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారో వాళ్ళకే తెలియాలి. మనకి ఏం మేలు చేశారని ఇస్తున్నారు? ఏదీ చేయటం లేదు మన కోసం. కనీసం విశాఖ స్టీల్ ని ప్రైవేటైజ్ చేయము అన్న ఒక మాటన్నా చెప్పించగలుగుతున్నారా వీళ్ళు? కనీసం అది కూడా చేయలేకపోతున్నారు కదా. మరి ఇది అన్యాయం కాకపోతే ఏమిటి? ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచింది కాక కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ